అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి అవ్వగారింటికి మరి చూస్తూనే లేడేగా మా అన్న మిల్లరిక వచ్చింది మందలు మేపుకొని ఆ మందలు మేపుకుంటా ముందుకు వెళ్దాం. ఇక తమ్ముడా ఆ యొక్క మందలు మేపుదామంటున్నావా? అయినా మీ అన్న మందలు మేపమంటారు, మరి నీవేమంటావయ్యా? ఇప్పుడే చెప్పాను సేవ. అవును జయ శక్తి మాతాడు గలరా మందలే లేట్ అయిపోతా నువ్వు ఆడుతున్నావురా. సరే సరే జయ మాతాడు జయ చల్లని నీళ్ళల్లో సానంబులాడుదమురా చల్లని నీళ్ళల్లో సానంబులాడుదమురా చల్లని నీళ్ళల్లో
స్నానం ఆడి మందం తోలుకొని పోదామంటున్నాడు. జయ శక్తి మాతా అన్నరే రే కోమూరయ్య గొర్రెలన్నీ ఉరికే కదరా అన్నరే రే కోమూరయ్య ఉరికే కదరా అన్నరే రే కోమూరయ్య గొర్రెలన్నీ 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 ఉరికిపోయాయి కదరా ఆడ ఉరికి ఊరికి అన్ని రామగుండ దగ్గర నీళ్ళు తాగి ఓ గొల్లలు అన్నదమ్ములున్నారా మీకేమైనా లగ్గారైనా? నేను తమ్ముడు తరగా గుడ్డ బాబు ఎట్లయినా వస్తుంది మరి. అయితే భార్యలు ఉన్నారా? భార్యలు ఉన్నారు. అయితే మీ భార్యలు వస్తారు, మీ గొర్రెలను తోడుకొని చల్లగా స్నానమాడి కట్ట కిందకి పోదామా? అవును సరే, అదే విధంగా వెళ్దాం మన బిడ్డ. జయ శక్తి మాతాకు శివ శంకర శివపాతుల జయ శక్తి మాతాకు. ఈ కుటుంబంలో కొడుకులు నిడిసబెట్టిపోయిన అయ్యలు ఇక ఈ చిన్న పిల్లల్ని మనం మూలమవరా నంది వాహన రా అబ్బా పోరగాళ్ళంటే పోరగాళ్ళు ఉన్నారు కానీ అసలు బాగా ఒక్క 15 ఏళ్ళు అయితే మా తమ్ముడు మైగారి కొడుకు అయితే నా లెక్క ఏసవేస్తాడైతే పక్క. ఇక ఈ యొక్క కుర్మవారి భార్యలు మరి ఏ తిరిగి వస్తున్నారు, ఆ యొక్క కుర్మవారి భార్యల్ని మనం చూద్దాం. మరి ఇక జయశక్తి మాతాకి జయశక్తి మాతాకి. గనగాన గంట బొత్తి యాప కొమ్మల చేత బొత్తి గనగాన మాతాకి నల్లనయ్యా శ్రీను గోపాల సర్వరామమ్ము
యొక్క పేరు అంటున్నావా? అవును. జయ శక్తి మాతాకి నవమో నాగేనమ్మ గొల్ల మల్ల గొల్ల మల్లమ్మ నీ మొగని పేరు బీరయ్య అంటారు కదా. గొల్ల బీరయ్య పెళ్ళము గొల్ల మల్లమ్మనా? అవును అమ్మా. మరి మీ చెల్లెలు అంటే యారను ఆమెను అడుగుతారు అడుగుతారు తల్లి. అమ్మా ఇక నీ పేరేంది? నీ యొక్క సభకు తెలుపు తల్లి. నా పేరా? అవును. గొల్ల బాలమ్మ అంటారు తాతయ్య. ఏ తిరగంటమ్మా ఎట్లా అంటారు? జయ శక్తి మాతాకి గొల్ల బాలమ్మాయాని అందూరే ముద్దు గుమ్మ గొల్ల బాలమ్మాయాని అందూరే ముద్దు గుమ్మ గొల్ల అమ్మాయి ఏమన్నా గొల్లపాలమ్మ అంటారు తాతయ్య. అయితే గొల్లపాలమ్మ నీ పేరు, నీ యొక్క అక్క పేరు? మా అక్క పేరు అక్క పేరు నీకు తెలియదా? యారోళ్ళు వీళ్ళిద్దరు యారోళ్ళు యారోళ్ళ పేరు తెలియదు నీకు. మల్లమ్మ యారోళ్ళు మల్లమ్మ గొల్ల మల్లమ్మ. సరే బిడ్డలారా ఇక్కడ నిలబడండి.
మీ మొగళ్ళని తోలుకొని వస్తా. ఇక ఉంటారా? శక్తి మాతాకి జాసాకి శక్తి మాతాకి రండి. జై శక్తి మాతాకి ఓ పొన్నాల శివభక్తులకు ఎర్రబోసమ్మ పాత్ర తెలుస్తున్న గ్రామ సర్పంచ్ అడిగే సాయిని ముదిరాజు గారు ఈరోజు మరి ఈ సభ ఎందుకు ఆ యొక్క సర్పంచ్ ఎర్రబోసమ్మ పాత్రలో వచ్చి ఒక్కసారి వెళ్తారు. కావున ఆ యొక్క ఎర్రబోసమ్మ మనమందరం చూద్దాం. మరి జై శక్తి మాతాకి జై శక్తి మాతాకి जय शक्ति माता अना जय नल्ला मुसम्मो जय शक्ति माता को गंगा भवानी राधे करुणा అమ్మా నా నామం ఏమిటంటున్నావా? అవును. జై శక్తి మాతాకు జై అతియారో వినరే నాంగు Yeah.
మెచ్చుకోండి లక్ష్మీబాయ్ 200 ఆ యొక్క భవన పరిసర నిర్మాతగాడు 100 జిరాక్స్ సెంటర్ యూసుఫ్ గారు 250 రూపాయలు మన నీళ్ళు తీసుకోరా బందెల్లిబాయ్ డ్రైవర్ 200 రూపాయలు ఇచ్చినారు దర్గే భూమయ్య బాయ్ 100 రూపాయలు 200 ఇక నరేష్ ముద్రాజ్ నగేష్ మన మండల ప్రెసిడెంట్ 500 రూపాయలు శ్రీరామ హనుమంతు 500 రూపాయలు అడిగే సాయిలు అడిగే సాయిలకు 100 రూపాయలు సమర్పించినారు కనుక ఇంకా గోండ్ల రాజు మైదానం 200 రూపాయలు సమర్పించినారు వారికి బొమ్మంతపల్లి గ్రామ సర్పంచ్ గారు 1000 రూపాయలు పంపించినారు అన్నము సత్యనారాయణ గారికి యొక్క 40 సంవత్సరాల కాపాడుగాక సాకలి కాశరాం కీర్తి శేషుడు 200 సమర్పించినారు ఇక మా యొక్క సాకలి పోసయ్య మా బట్టలు ఉతికేవాడు మాకు 200 సమర్పించినారు వారికి చాలా కాపాడుగాక గొల్ల పోసన్న మా యొక్క గల్లి గొల్ల పోసన్న ఈ యొక్క సర్పంచ్ పాత్రకు మెచ్చుకొని 501 రూపాయలు సమర్పించినారు వారికి వీరికి అందరికీ ఆ యొక్క నల్లబసమ్మ చాలా కాపాడుగాక ఆ యొక్క గిరిలో మునం చేసే రామరెడ్డి గారు 500 రూపాయలు సర్పంచ్ పాత్రకు సమర్పించినారు వారికి ఆ యొక్క నల్లబసమ్మ చాలా కాపాడుగాక నా యొక్క అల్లుడు నా యొక్క పెద్ద బిడ్డ భర్త సుక్క అజయ్ ఆ యొక్క మామ పాత్రకు సర్పంచ్కు మెచ్చుకొని 500 రూపాయలు సమర్పించినారు వారికి వీరికి ఆ యొక్క నలభసమ్మ చల్లగా కాపాడుగాక పిల్లపల్లి మా చెల్లెలు మైసవ్వ మేము వారికి ఇచ్చినాము మా యొక్క చెల్లెలు మా కోమడి మా అన్న పాత్రకు రింగు పెట్టడానికి వచ్చినది కనుక మా చెల్లెళ్ళకు ఆ యొక్క నల్లబోసమ్మ ఎల్లకాలము చల్లగా కాపాడుగాక ఇటు పక్క ఒకళ్ళు చూడండి అమ్మా విఠల్ వీడియో దిక్కు చూడండి ఓకే ఇంకా పట్టుకోండి శివయ్య మేస్త్రి 100 రూపాయలు సమర్పించినారు వారికి ఆ యొక్క నెలబోసిన చెల్ల కాపాడు ఇక ఒక చెల్లెట్ మరి ఆగురు గౌరవరారు వారికి ఆ యొక్క నెలబోసమ్మ చెల్లగా కాపాడుగాక మరి ఇప్పుడు ఆ యొక్క వర్ణి రమేష్ గౌడ్ అంగడి బజార్ ఆ యొక్క సర్పంచ్ పాత్రకు 100 రూపాయలు సమర్పించినారు వారికి నెలబోసమ్మ చల్ల కాపాడుగాక కనుక మరిగా ఇప్పుడు ఆ యొక్క మాకు శక్తి మాతా జై గంగా భవాని రాణి
ఇంకా ఇట్లా ఇప్పుడు ఎవరే ఉంది ఎవరేమంటున్నారు ఇప్పుడు మాట్లాడదామా. గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్ లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమిలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పుడమిలోన, చౌడమ్మ యాని ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు